బిగ్ బాస్ చూస్తున్నారు ఈసారి? బిగ్ బాస్ కదా ఏమో కానీ మీరు అడిగారు నాకు ఇబ్బంది, చాలా ఇబ్బంది పెడేస్తుంది. ఆ చూడబుద్ధి కూడా అయితే లేదా, నా ఓతా చూసిన అయిపోయా. ఒక్కరికి కేజీ ఖండ లేదు, తెలిసినోడు లేడు, సామాజిక కార్యకర్త నుంచి ఎవరైనా తీసుకున్నారా అనేటువంటి లేదు. ఓని పోయినసారి మన రైతు బిడ్డ ఏమన్నా ఉపయోగం వచ్చిందంటే దాని దెబ్బకి ఈ నెల తీసుకోలేదేమో అని ఈసారి. సో ఆ దెబ్బకి నాకు ఒక మంచి ఫిగర్ ఉంది. అది రష్మిక గౌడ, సోనియా, ఇంకో ఫిగర్ ఉంది కూడా. ఏది విష్ణుప్రియ. దానికోసం చూద్దామని అనుకున్నా కానీ ఆమె కూడా ఇట్లా మాట్లాడేపాటికి ఉన్న మూడు ఉత్సాహం అన్ని దొబ్బినాయి సరే బిగ్ బాస్. తగలబెట్టండి ఏదైనా చూద్దామంటే కూడా అసలే ల్యాప్టాప్ కూడా పనిచేస్తలేదు. ల్యాప్టాప్ ఓపెన్ చేస్తే సారీ సార్ ఐఎమ్ బిజీ అంటే ల్యాప్టాప్. ఏది బిగ్ బాస్ చూసి ఇప్పుడు బిగ్ బాస్ అంటే పోయినసారి ఒక రైతు బిడ్డలు తీసుకున్నారు, శివాజీ గారు, శివాజీ అవుట్ ఆఫ్ క్వశ్చన్. ఆయన యాక్టర్ కానీ ఏంటంటే హైప్ కోసం తీసుకున్నారా లేకపోతే అది అవుట్ ఆఫ్ క్వశ్చన్ సెకండ్ అని తీసుకున్నారు. అందుకని శేఖర్ భాష చేస్తారు కదా, నీకు ఏమనిపిస్తుంది? శేఖర్ భాష తొక్కలో బిగ్ బాస్ నేను తొక్కలో స్టూడెంట్ ఏమన్నా పేరు అని పేరు, ఫేర్ అండ్ లవ్లీ పేరు అర్థమైందా? ఫేర్ అండ్ పేరు కాదు, ఫేర్ అండ్ లవ్లీ, ఫేర్ అండ్ హ్యాండ్సమ్ పేరు. ఇప్పుడు ఏమంటాం? మంచి కామెడీ జనరేట్ చేసే శేఖర్ భాష అంటే చూడరా మీరు? బిగ్ బాస్ చూడరా? చూడాలన్న మూడు ఉత్సాహం లౌడ లస్సులు అన్ని దొబ్బినాయని చెప్తున్నా. ఎందుకన్నా అంటే ఈసారి కంటెస్టెంట్ బట్టా ఎందుకు? ఒక అవుట్స్కట్ నుంచి తీసుకుంటే ఏమైతుంది అంటే సింపతి పెరిగి మాకు కూడా చూడాలనిపిస్తుంది. అసలు తెలియని ముఖాలు ఒక్కటి కూడా తెలిసిన ముఖం లేదు. ఆ విష్ణుప్రియ తప్ప. ఆ మధ్య వీడియో వచ్చిన నిజమో తప్ప కానీ నేను కూడా బాత్రూమ్ లో సరే నిజమో అవ్వదు ఫేక్ అని అంటూ ఎంజాయ్. దానికోసం మనం వచ్చా. గంగులు కొద్దిగా ఊపింది, ఈడ కూడా ఊపుతుందేమో అంటే అంత ఫుల్ కవర్ చేస్తుంటే ఇండియా చూసేది. నో అనేది చూడట్లేదు బిగ్ బాస్. ఐఎమ్ సారీ నన్ను అడగదు. ఓకేనా? అది నువ్వు